రాజ్యాంగం కల్పించినటువంటి వ్యక్తి స్వేచ్ఛను హరించే అధికారం ఎవరికి లేదు. యాంటీ సోషల్ ఎలిమెంట్స్, దేశ ద్రోహుల మీద, టెర్రరిస్టుల మీద, ప్రజల ప్రాణం హరించేటువంటి దుర్మార్గుల మీద ఏ నిఘా అయితే ఇంటెలిజెన్స్ వ్యవస్థ పెట్టాలో వాళ్ళ మీద కాకుండా ప్రతిపక్ష పార్టీల నాయకుల మీద, నాయకుల కుటుంబ సభ్యుల మీద, పిఎస్లు, పిఏలు, పిఆర్ఓల మీద, చివరికి నాయకుల గన్మెన్ల మీద కూడా నిఘా పెట్టడమే కాకుండా ఫోన్ ట్యాపింగ్ చేయడమే కాకుండా అలాంటి వాడు ఏ క్షణంలో ఎక్కడ ఉన్నాడు, ఎవరితో మాట్లాడుతున్నాడు, ఏం చేస్తున్నాడు, ఇట్లాంటి నిఘా ఇవాళ కొత్తగా పెట్టలే. 2018లో నేను హుజరాబాద్ లో పోటీ చేసినాడు ఓడగొట్టాలని చెప్పి మొట్టమొదటి ప్రయత్నం జరిగింది. ఈనాడు ఇంకా గవర్నమెంట్ లో ఉన్న 2021లో హుజరాబాద్ బై ఎలక్షన్స్ వస్తే 6 నెలల కాలం పాటు ఇక్కడ ఎన్నికల ప్రచారం జరిగితే పొద్దున్న సాయంత్రం ఏ కార్యకర్తతో మాట్లాడుతున్నా, ఏ ప్రజలతో మాట్లాడుతున్నా అవన్నీ కూడా ట్యాప్ చేసి రాత్రి కల్లా వాళ్ళ ఇళ్లలో పోయి ఇటాను ఈటల ఆయనతో మాట్లాడినావు, ఇది మాట్లాడినావు, నువ్వు ఆయనకు కనుక సపోర్ట్ చేస్తే నీకు నష్టం ఇది జరుగుతుంది, లేకపోతే నీకు ప్రలోభం పెడతా అని చెప్పి డబ్బుల ఆశ చూపి, పదవుల ఆశ చూపి, అధికారంతో బెదిరించి ఓడగొట్టేటువంటి దుర్మార్గంగా ప్రయత్నం చేసినట్టుగా వందల ఎవిడెన్స్ ఇక్కడ చూపించడం జరిగింది. ఆ నాయకుల మధ్య జరిగిన సంభాషణలు కూడా ఇవాళ కాల్ డేటాలో వాళ్ళు చూపించడం జరిగింది. 2023లో గజ్వేల్ లో పోటీ చేసినప్పుడు గానీ, మళ్ళీ హుజరాబాద్ లో పోటీ చేసినప్పుడు గానీ ఇదే దుర్మార్గమైనటువంటి పద్ధతి కొనసాగింది. మేము మునుగోడులో బై ఎలక్షన్స్ వచ్చినాడు ప్రతి క్షణం మేము ఎక్కడ పడుకున్నాం, ఎక్కడ తింటున్నాం, ఎవరితో మాట్లాడుతున్నాం, ఏం చెప్తున్నాం అన్ని కూడా కేవలం దమ్ము లేనివాడు, ధైర్యం లేనివాడు, యుద్ధం చేసేటువంటి లేనివాడు ఇట్లాంటి దుర్మార్గాలు కొనిగడతాడు.